ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదా, ఇది భద్రాచలం రామాలయం టెంపుల్, రాములు వారి టెంపుల్ అన్నమాట. చాలా 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 ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్ అంటే. బేసిక్గా అయితే టెంపుల్ లోపలికి ఫోన్ ఎలో అయితే అస్సలు లేదు, చాలా చెకింగ్ ఉండిద్ది, మామూలుగా ఉండదు. సో అయినా నేను తీసుకెళ్ళాను. అన్నీ అయితే కవర్ చేయలేకపోయాను, కానీ కొన్ని క్లిప్స్ మాత్రం అయితే తీశాను. సో అవే మీకు నేను ఇక్కడ వీడియో పెడుతున్నాను, చూడండి. ఇంత కష్టపడి చేసి పెడుతున్నాను కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ చూస్తుంది మన టెంపుల్ మొత్తం ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడి నుంచే వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే రాముల వారి సీతమ్మది కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అంటే వచ్చిన భక్తులు కళ్యాణం చేపించుకుంటారనమాట, ఇక్కడే చేస్తారు. అది చూడండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వెళ్ళిన రోజైతే రాముల వారిని వాహనంలో మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తున్నారు అన్నమాట. మరి ఎందుకో అదేం స్పెషల్ డేనో నాకైతే తెలీదు. బట్ అన్ఫార్చునేట్లీ మేము ఆ రోజే టెంపుల్కి వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా, రథంలో రాముల వారిని తిప్పుతున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు. మీరు ఒకటి గమనించారా, అంకుల్ నన్ను ఎంత సీరియస్గా చూస్తూ వెళ్తున్నారో, అంటే ఫోన్ యూజ్ చేయొద్దు అని చెప్తున్నారన్నమాట. భద్రుని శిరస్సు మీద రాముల వారి పాదాలు మోపారంట అప్పట్లో. సో అందుకే ఈ టెంపుల్. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడే బయటకు వచ్చేసాము. ఇది గుడి బ్యాక్ సైడ్ చూడండి, చాలా బాగుంటుంది. ఇంత కష్టపడి వీడియో తీసాను కదా, మరి మీరు లైక్ చేయాలి కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మీలో ఎంతమంది భద్రాచలంలో సీతారాముల్ని దర్శనం చేసుకున్నట్టయితే కామెంట్ చేయండి, చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.